హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వినాయక చవితి పండగ కదా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మేము పూజ అయితే ఇలా అయితే స్టార్ట్ చేసుకున్నాము. దీన్ని పాలవెల్లి అంటారు. పాలవెల్లికి ఫ్రూట్స్ అయితే కట్టాము. ఇదిగో మండపం అయితే ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాము. పూజా మందిరంలో హర్షిత పూజ చేసిందండి. ఈరోజు మా కూతురు పూజ అయితే చేసింది. మండపం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇలా అరిటాకు అయితే వేసుకోవాలండి. అరిటాకు పరుచుకొని దాని మీద మనం బియ్యం అయితే పోసుకోవాలి. బియ్యం పోయి పట్టుకున్నాకండి. ఇప్పుడు మనం మన మంగళమూర్తిని ప్రతిష్టాపన అయితే చెయ్యాలి. విగ్రహాన్ని ప్రతిష్టాపన అయితే చేస్తున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి. అగరొత్తులు వెలిగించారు. రైట్ సైడ్ కి తిప్పాలా? లెఫ్ట్ తిప్పి అయితే నేను కూడా దీనికి లెఫ్ట్ తిప్పా. పూజ అయితే స్టార్ట్ చేయండి. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా. చదువు. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదకు దండు పంపయ్య కమ్మని నెయ్యయ్య కడుపార తినయ్య బొజ్జ నిండా తిని పొర్లు పొనుసు. గణనాయకాయ గణదేవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణాతీశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీధనయాయ ధీమహి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఫ్రెండ్స్, పూజ అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ఈరోజు వినాయకుడి పూజ మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. అందరికీ ఒక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ.